నేను నిజామాబాద్ ఎమ్మెల్యే కాదు, నిజామాబాద్ జిల్లా ఆర్మూరు శాసనసభ్యుడిని. మరి ముఖ్యంగా కులగణన అంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 3 రాష్ట్రాలకి పరిమితని కాంగ్రెస్ ప్రభుత్వము 3 నాళ్ళ ముచ్చటున్న ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తప్పుల తడకగా చేసిన ఈ సర్వేని దేశవ్యాప్తంగా విషబీజాలు నాటడానికి, లేకపోతే ఒక తప్పుడు సంకేతాలు ఈ దేశానికి వెళితే ఎట్లయితే రాహుల్ గాంధీ ముత్తాత ఎట్లయితే దేశాన్ని విడగొట్టిండో మళ్ళీ ఇట్లాంటి సంఘటనలతోని ఇట్లాంటి సర్వేతోని దేశాన్ని విడదీయడానికి రాహుల్ గాంధీ ప్రయత్నం చేస్తున్నాడు. దాన్ని నిలవరించాలా, ఈ దేశంని మళ్ళీ ఎటువంటి హాని జరగకుండా, మళ్ళా దేశ విభజన జరగకుండా, కులాల మధ్యన కుంపట్లు పెట్టకుండా ఉండాలంటే భారతీయ జనతా పార్టీ ఒక ట్రాన్స్పరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏ సైంటిఫిక్ పద్ధతిలో కులగణనం చేయాలనుకుంటుంది? సైంటిఫిక్ ఏమిటంటే 146 కోట్ల మంది రోజుకి 80,000 మంది పుడతారు. అంటే ఈ రోజున్న ఇండియా గవర్నమెంట్ దగ్గర ఉన్న ఒక టూల్స్ కావచ్చు, సిస్టమ్స్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ కావచ్చు పవర్ఫుల్గా ఉంది. ఎట్లయితే ఎలక్షన్స్ ఎట్లా జరుపుతున్నాం దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలలో అంత పకడ్బందీగా జరుపుతాం. ఎలక్షన్ ఎన్నికలే జరిపిన వాళ్ళకి జరపలేమండి. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2011కు 2016కు 2023-24కు 3 రకాలుగా తేడా ఉన్నది. కొన్ని వర్గాలేమో తగ్గిపోయినాయి, కొన్ని వర్గాలేమో పెరిగిపోయినాయి. అట్లాంటి తప్పుల తడక చేయము. ఇప్పుడు సరైన నిజాయితీ గల ఒక కులగణన చేస్తాము, జనగణన చేస్తాము. 2011లో కులగణనం కావచ్చు, జనగణన చేశారు. కానీ 14 సంవత్సరాలు టైం తీసుకోవడానికి కారణం ఏంటి సార్? కులగణన చేయాల్సిన అవసరం ఇప్పుడు కులగణన ఏదైతే 65 సంవత్సరాలుగా పరిపాలనలో ఉన్న అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఊసెత్తలేదు, దాని ప్రసక్తి తీయలేదు. ఈ రోజు ఎక్కడైతే భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా 21 రాష్ట్రాలలో అధికారంలో ఉండి ఇంకా రానున్న రోజులలో మొత్తం కాంగ్రెస్ విముక్త భారత్ చేసే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఈ రాహుల్ గాంధీ అనే ఒక నీతి నిజాయితీ లేని, ఒక నైతిక విలువలు లేని హిందూ ద్రోహి ఈ దేశ విభజన మళ్ళొకసారి కుట్ర చేద్దామని ప్లాన్ చేస్తే ప్లాన్ కనుగొని చలో ఏ కులగణన వల్ల ఏమవుతుందండి? కులగణన అంత ఆల్రెడీ డాటా ఉంటుంది, అది ఆటోమేటిక్గా. కానీ ఈరోజు ప్రజలకు అర్థమయ్యే భాషలో ప్రజలకు అర్థమయ్యే విధంగా తయారు చేసి దేశంలో అన్ని రకాల ఏదైతే అభివృద్ధి పనులు ఉంటాయో, అభివృద్ధి సంక్షేమ పథకాలు ఉంటాయో, ఏ వర్గాలల్లో మనం ఏమైనా జనగణనతో పాటు కులగణనతో పాటు ఎక్కడన్నా ఇంకా కొత్త డాటా ఏమైనా వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు, విద్యలో వెనుకబడి ఉన్నారు, అక్కడ వైద్యాలు లేవు, అన్ని రకాలుగా తీసుకొని వాళ్ళ అభివృద్ధికి పాటుపడుతుంది. రాజకీయ పరంగా కావచ్చు, సంక్షేమ పరంగా కావచ్చు, ఈ కులగణనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీకి సంబంధించినటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఉపయోగపడుతుంది. ఇప్పుడు కొన్ని ప్రాంతాలలో ఇప్పుడే డాటా ఉంది కదా. ఇప్పుడు ఉదాహరణకు మా ఆర్మూర్ ఉంది, ఆర్మూర్లో క్లియర్ గా అంటే ఉదాహరణకు ఒక 125 స్కూళ్ళలో మౌలిక వసతులు లేవు, రైతులకు కల్లాలు లేవు, అంటే వైద్యశాలలు లేవు, మారుమూల ప్రాంతాలలో విద్యాలయాలు లేవు. డాటా అంత ఉంది. కానీ ప్రభుత్వము ఒక రకంగా నిర్లక్ష్యపూరితంగా పరిపాలన చాతగాక గత ప్రభుత్వం 10 సంవత్సరాల అవినీతి ప్రభుత్వము, అహంకార ప్రభుత్వము, కుటుంబ ప్రభుత్వము రూల్ చేసి అప్పులపాలు చేసి తెలంగాణని ముంచేసింది. ఇప్పుడు కొత్తగా వచ్చిండ్రు, వీళ్ళు వచ్చింది పోయిన సంవత్సరం 4 లక్షల కోట్లు. పేదలకు ఇల్లు కట్టలేదు, పేదలకు పెన్షన్లు ఇవ్వలేదు, పేదలకు రేషన్ కార్డులు ఇవ్వలేదు. కాబట్టి ఇవన్నీ ఒక ఈ కులగణని జనగణని క్రోడీకరించి రాబోయే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుంది. కాబట్టి ఎట్లయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొద్దిగా సహాయ సహకారాలు ఎక్కువ అందుతున్నాయి, ఆ రకంగా తెలంగాణ ప్రభుత్వం కూడా కొన్ని అధిక నిధులు తెచ్చుకొని ఈ అప్పుల భారాన్ని, వడ్డీల భారాన్ని తగ్గించుకొని ఒక నిజాయితీ గల పరిపాలన చేసి అవినీతికి అడ్డుకట్టేసి ఇప్పుడు అది ఫెయిల్ అయిన క్యాండిడేట్ అండి రేవంత్ రెడ్డి. అన్ని సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిండు. అందరికి రుణమాఫీ అన్నాడు, కొందరికి రుణమాఫీ చేసిండు. ఇప్పటి వరకు మహిళలకి అన్ని ఫెయిల్ అయినారు రేవంత్ రెడ్డి గారు. అయితే కులగణన కూడా 100% ఫెయిల్, అది అటర్ ఫ్లాప్. కాబట్టి అటువంటి చర్యలు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల మోసపూరితంగా దేశవ్యాప్తంగా చేసి ప్రజల మధ్యన వైషమ్యాలు పెంచొద్దు, రోజు రోజుకి తయారు కావద్దని మా భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయము, భారతీయ జనతా పార్టీ తీసుకున్న నిర్ణయం. సెంట్రల్ గవర్నమెంట్ కులగణనం చేస్తే ఎన్ని డబ్బులు ఖర్చు అవుతాయి, ఎప్పటి వరకు చేసే అవకాశం ఉంది? అవన్నీ ప్రభుత్వం చూసుకుంటుందండి. టైం అని ఇప్పుడు ఇక్కడ ఉన్న 3 కోట్ల పెంచడానికే 2 సంవత్సరాలు పట్టింది. అది 146 కోట్లు, దానికి లెక్కేసుకో ఇక.